హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు విజయ్ మహల్ గేట్ సెంటర్లోని హోటల్ విశ్రాంతిలో హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కాన్ఫరెన్స్ ఆంధ్ర తమిళనాడు రీజనల్ స్టేట్ వైస్ చైర్మన్ గిరీష్ కుమార్, నెల్లూరు జిల్లా చైర్మన్ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ సరోజిని భాస్కర్, నేషనల్ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్, నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సౌత్ ఇండియా చైర్మన్ శ్రీకృష్ణ, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హ్యూమన్ రైట్స్ పై పలువురు ప్రసంగించారు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ జీవించే హక్కు ఉందని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల ఒక్కొక్క ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధా మోహన్ షేక్ భాషలను అభినందించారు. ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఈరోజు నుంచి వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచే ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ రకరకాలుగా ఆర్గనైజేషన్స్ పెట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు చాలా మంది పూర్తి స్థాయిలో, కింద స్థాయిలో అనగానే వారికి కానీ ఈ రాజ్యాంగ హక్కులు తెలియదు. అలాంటప్పుడు చాలా మంది ఇబ్బందులు గురవుతుంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కాలేకపోతే న్యాయం జరగదని ఒక భరోసా ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళ అసోసియేషన్ అంటే ప్రధానంగా సేవ చేసే కార్యక్రమం, ప్రధానంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే మనం కాపాడే కార్యక్రమంలో ఈ హ్యూమన్ రైట్స్ స్థాపించబడింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు వీళ్ళకి ఇప్పుడు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి పనులు చూసుకోకుండా సమాజంలో ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం ఏదో చేయాలా, వాళ్ళని బయట వేయాలనే ఆలోచనతో పెట్టిన హ్యూమన్ రైట్స్ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ గా కూడా సహకారం లేనప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమే సహకారాన్ని అందించి వాళ్ళందరికీ కూడా వారి యొక్క హక్కులను పొందుకునే విధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియపడుతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మమ్మల్ని ఈ యొక్క నెల్లూరు ప్రాంత ప్రజలు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ యొక్క సభ్యులు, నెల్లూరులో ఉన్న లీడర్స్ వారందరూ మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. చక్కని భంగిమలతో కూడినటువంటి నృత్య ప్రదర్శనతో మమ్మల్ని ఆహ్వానించారు. బిడ్డలకు ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సభను అలంకరించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ప్రసన్న విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న అధ్యక్షులు, సభ్యులు, వేదిక ముందున్న అధ్యక్షులు, సభ్యులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పదవి ప్రసన్న కుమార్ గారు జాతీయ అధ్యక్షులు అని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకున్న అవగాహన ప్రకారంగా ఉమెన్ రైట్స్ అనేది ఒక హక్కు. ఈ హక్కులో మనం ఎలాంటి వాటికైనా పోరాడడానికి మనం సైనికుల్లాగా ఈ సభ్యులుగా కౌన్సిల్ సభ్యుల్లో మనం ఉన్నామనేది తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో మైనారిటీస్ కి జరుగుతున్న అన్యాయాలు, వాటి మీద జరుగుతున్న ఇబ్బందులు చట్ట ప్రకారంగా ఏ విధంగా ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మనం చేయాలో దానికి నేను ముందుంటాను. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నేను చెప్పబోయేటటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన, దయచేసి వినండి. దయచేసి ఇప్పటి దినము ఏంటో తెలుసా? సూపర్ సూపర్ సూపర్. మధ్యలో ఒకసారి అందరూ చెప్పలో పడదామా? అమ్మ ఎంత గొప్పదో, అమ్మ లాంటి ఆ పదం ఎంత గొప్పదో. ఎంతమందికి అమ్మన్నారండి? చూసారా, చాలా మందికి అమ్మ లేదు. అమ్మ విలువ లేనప్పుడే తెలుస్తుంది కదా. అమ్మ యొక్క గొప్పతనం అంట రాసే కవుల కళలకు కూడా లేదుగా. అమ్మ గర్భము మనల్ని ఎలా ధరించి